సార్ మే 10న హైదరాబాద్‌కి మోడీ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇది 2028 ఎన్నికల లక్ష్యంగానే ఈ పర్యటన అంటూ చర్చ జరుగుతోంది. అసలు వ్యూహం ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు హైదరాబాద్కి మే 10వ తారీఖున ఈవినింగ్ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హైదరాబాద్ రావడం, కొన్ని గంటలు నడపడం, ఒక బహిరంగ సభనే అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం. అసలు మోడీ గారు ఇప్పుడు మే 15వ తారీఖున 5 రోజులు యూరోప్ ట్రిప్కి వెళ్ళాలి. 5 దేశాలు యుఏఈ, నెదర్లాండ్స్, ఇటలీ, నార్వే, స్వీడన్ దేశాలు వెళ్ళాలి. చాలా బిజీ. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే ఎన్నికలు అయినాయి. దేశం అంతా పర్యటిస్తున్నారు, ఎంతో బిజీ అయినా తెలంగాణ వస్తున్నారు. ఏంటి వ్యూహం అంటే ఇది నిజంగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అస్సలు రెస్ట్ లేని ప్రైమ్ మినిస్టర్ మనం తెలుసు. 75 సంవత్సరాలు దాటిన ఆయన హైదరాబాద్ రావడం అంటే ఎంతో వ్యూహం ఉంటుంది. దాని వెనకాల ఇప్పటికే కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్, తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే మంచిదని. ఇక్కడ వ్యూహం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హైదరాబాద్ ట్రిప్ యొక్క వ్యూహం ఏంటంటే మోడీ షా వ్యూహం. అంటే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యం. 2028లో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతుంది. అంటే ఆల్రెడీ ఆయన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిన చివరి రోజే ఏప్రిల్ 29నే ఆయన వారణాసిలో అక్కడ రావడం, యూపీలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం. చూసారు వాళ్ళ వ్యూహం ఎంత ఉంటుందంటే ఒక అద్భుతం. మిగిలిన పార్టీలు అప్పటికప్పుడే మొదలెడతాయి, కానీ ముందే వ్యూహం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్టే 2028కి చాలా పెద్ద వ్యూహం. అందుకే ఇటు అపోజిషన్లో ఒక అలజడి మొదలైంది. నిన్న కరీంనగర్ ఇన్సిడెంట్ అందులో ఒక భాగమే అని చెప్పుకోవచ్చు అనమాట. కరీంనగర్లో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి జరిగిన సంఘటన ఇందులో భాగమే. ఇటు గవర్నమెంట్ కూడా ఎక్కువ విమర్శలు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీకి వ్యతిరేకంగా చేయడం కూడా ఇందులో ఒక భాగమే. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ట్రిప్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు మొదలు పెట్టబోతున్నారు. ఆయన సంభాషణలో కూడా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఈసారి ఎన్నుకోండి అని చెప్పడం ఒకటి ఉంటుంది. 2 కొన్ని ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని, తర్వాత సౌత్ ఇండియాకి గేట్వే అయిన ఈ తెలంగాణ మీద మేము ఫోకస్ చేస్తున్నాం అని అక్కడ పార్టీ నేతలకి చెప్పడం. పార్టీ నేతల్లో ఐక్యత, వాళ్ళకి పెద్ద క్లాస్ తీసుకునే అవకాశం కూడా ఉంది. మంచి మంచి లీడర్లు వేరే పార్టీ నుంచి ఇందులో జాయిన్ చేయించే వ్యూహం ఉంటుంది. తర్వాత ఈ అందరినీ కలిసేట్టుగా గవర్నమెంట్ వచ్చే విధంగా స్ట్రాంగ్గా ఉన్న టీఆర్ఎస్ని, స్ట్రాంగ్గా ఉన్న గవర్నమెంట్ని ఎక్కువ ఎదుర్కొనే విధంగా దిశ నిర్దేశాలు ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసే అవకాశం ఉంది. ఈ భేటీయే కాకుండా పార్టీ నేతలతో కూడా ఒక సీక్రెట్ డోర్ క్లోజ్ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. సో ఒక అద్భుతమైన వ్యూహం. కాషాయ జెండా తెలంగాణలో 2028లో ఎన్నికలకి రావాలి, ఎన్నికల్లో ఎగరాలి, సౌత్ ఇండియాకి గేట్వే అయినా ఈ యొక్క తెలంగాణని తీసుకోవాలి, బీజేపీ అధికారం రావాలనే ఒక వ్యూహంలో భాగంగానే వ్యూహంలో భాగంగానే మోడీ పర్యటన చేస్తున్నారు. చాలా పెద్ద ట్రిప్పు. వచ్చే ఎన్నికల్ని, తెలంగాణ రాజకీయాల్ని నిర్ధారించే ఒక పర్యటనగా దీన్ని చెప్పుకోవచ్చండి.